ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇప్పటిదాకా మంచి పాటలు పాడాము, డాన్స్లు వేసుకుని అన్ని చేసాము, గేమ్స్ కూడా ఆడాము. ఇప్పుడు మళ్ళీ ఒక గేమ్స్ మూడ్ లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మళ్ళీ రెండు ఫ్యామిలీస్ మధ్య ఒక చిన్న గేమ్. ఓకే, కెన్ వి హావ్ ద ప్రాపర్టీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్? రెడీ? #90s ఫ్యామిలీ అండ్ బలగం ఫ్యామిలీ. గేమ్ ప్రాపర్టీ కొంచెం పెద్దగానే ఉంది. మ్యాటర్ ఏంటంటే రెండు టీమ్స్ నుంచి ఫస్ట్ ఒక టీం ఆడతారు, తర్వాత ఇంకో టీం ఆడతారు. యాస్టీస్ గా ఒక టీం నుంచి ఒకరు వస్తారు. అక్కడ గ్లాసెస్ ఉన్నాయి, ఆ అక్వేరియం లో వాటర్ ఉంది. ఆ అక్వేరియం లో వాటర్ గ్లాస్ తో తీసుకొని దీని మేంచి నడిచి ఇటు కిందకి దిగి అందులోనే పంపాలి. అలా ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకు అక్కడ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. లేదు, వాళ్ళు గెలిచారులే, మేము ఓడిపోయి అప్పటి నుంచి అన్ని మేము గెలుస్తుంటే బాధపడుతున్నారు కదా, ఇది వాళ్ళకి ఇచ్చారా పాపం? అలా కాదనా, వెనకాల కుర్రోళ్ళు పాపం వెయిట్ చేస్తారా, పాపం మాకు ఎప్పుడు వస్తుంది ఛాన్స్ అని చెప్పిన వెనకాల చూడండి. మా రెండు టీంల తరఫున నువ్వు చెయ్యి, నీ ఇష్టం వచ్చిన వాళ్ళు గెలిపిద్దాం. నేను అసలు ఇదేదో చేసేవాడిని అయితే ఫస్ట్ లో ఉగాది పచ్చడి చెప్పిస్తాను కదా ఎవరిది బాగుంది అని. డెమో చూపించు ఫస్ట్. డెమో ఇవ్వడానికి మన రెడీగా ఉన్నాడు రియాజ్. ఆడే కనబడ్డా ఇంకా డెమో ఏం చూపిస్తాడు? వాడు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అది లేవదు కదలదు. ఓకేనా? అది పడితే పాయింట్ పోయినట్టే కదా, మెల్లిగా వెళ్ళు హ్యాపీగా, ఏం ప్రాబ్లం లేదు. తోటి కాటే వేసావే నువ్వు, సుట్టిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా, నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. రాధిక 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 రాధిక, ముందుక వెనకక కిందిక మీదిక రాధిక. ఒకసారి చూపించమంటే కానీ ఎన్ని గ్లాసెస్ పోసాడు మొత్తం? 6 గ్లాసెస్ పోసాం. 1 పాయింట్ రియాజ్, గుడ్ జాబ్ మ్యాన్, గుడ్ జాబ్. ఇప్పుడు నెక్స్ట్ అన్న మన టీం నుంచి. మీ సైడ్ నుంచి రియాజ్ గారు ఆడితే మా సైడ్ పులిగాడు ఆడాడు అనుకుంటున్నారా? సరే రమ్మను. గుడ్ జాబ్ మ్యాన్. పడినా సార్ ఆకుండా మళ్ళీ లేచి వచ్చాడు మళ్ళీ ఆడడానికి. వెరీ గుడ్ జాబ్. సో ఫస్ట్ రౌండ్ లోని ఇక్కడ 6 గ్లాసెస్ వేశారు, 7 గ్లాసెస్ వేశారు. ద పాయింట్ గోస్ టు #90s. లాస్ట్ రౌండ్, ఈ పాయింట్ ఎవరు గెలిస్తే వాళ్ళకి. ఓకే, దమ్ముంటే వాళ్ళ సైడ్ నుంచి రాంప్రసాద్ అన్న రమ్మను, మా సైడ్ నుంచి నేను వస్తాను. నువ్వు వస్తావా? ఎస్, ఫస్ట్ రాంప్రసాద్ అన్న రమ్మను. నువ్వు రావు తర్వాత. రాంప్రసాద్ నువ్వు ఆడాలరా? ఇద్దరు ఇటు నుంచి నేను అటు నుంచి ఆడ ఇద్దరు వస్తాం. అరే ఫస్ట్ నువ్వు ఆడు రాంప్రసాద్. ఫస్ట్ నువ్వు డిసైడ్ చేస్తావా? అరే ఫస్ట్ నువ్వు ఆడతావా? ఫస్ట్ ఆడండి. అరే అది ఇదిగో నేను రావడమే ఎక్కువ, అలాంటి ఛాన్స్ ఇచ్చా మీకు. అరే ఫస్ట్ నువ్వు ఆడరా. అరే ఒరే నీకు తెలియదు నా తర్వాత ఆడాడు.
అన్నా నువ్వు మాట నేను ఆడిన తర్వాత ఇది ఆడపోతే విన్నింగ్ మాకు ఇచ్చేయండి. ఓకే ఓకే. అన్న మాట ఇచ్చాడంటే అయిపోయినట్టే. మేము మాట్లాడుకొని డగ్అవుట్ లో మీకు చెప్తాం. ఓకే డన్ డన్ డన్. రెడీ. అలా ఇది అయిపోయిన తర్వాత ఆది ఆడతాడు మీ సైడ్ నుంచి. అదే మేము చెప్తున్నా కదా, ఒకవేళ ఆది వెళ్ళకపోతే మేము ఓడిపోయినట్టు ఒప్పుకుంటాం. అలా కాదన్న, ఆడాలి అనేది పాయింట్. అన్న న్యాయంగా ఆడి ఓడిపోవాలి. ఓకే డన్. ఆది నువ్వే స్టార్ట్ చేయాలి. హలో అదేంటి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఏంటి? టాస్ వేద్దాం అన్న, మీరు న్యాయంగా ఆడతారు కాబట్టి టాస్ వేద్దాం. ఓకేనా? హెడ్ నువ్వే వెళ్ళు. హెడ్ నీకు వచ్చింది కాబట్టి నువ్వు చెప్పచ్చు. చెప్పలేదు కదా. సరే చెప్పు. మీరు చెప్పుకుంటారా? చెప్పు చెప్పు. నన్ను అడగరా? నువ్వేం చెప్తావు? నువ్వు చెప్తా చెప్తారా? నీకు ఎందుకయ్యా నువ్వేవయ్యా? ఫస్ట్ నువ్వు చెప్తావు, వాడు చెప్తాడా? నువ్వు పైకి వేసాక చెప్తావు ఎవరైనా. సరే ఓకే డన్. ఫస్ట్ ఏంటి నువ్వు చెప్పు. ఏమొస్తా చెప్పు. ట్రైలా చూడు. ట్రైలేగా చూడు అదేగా. హెడ్ టైల్ కరెక్ట్ చెప్పు. హెడ్ రైల్. అరే హెడ్ కరెక్ట్ చెప్పరా? గుండు బయలుద్ది. టైల్ అనేది హెడ్. అదే టైలే. హెడ్ వాడి టైల్ అయితే. హెడ్ వస్తే నువ్వు ఆడాలి, టైల్ వస్తే ఆడాలా? టైల్ వస్తే ఆడాలి. నేను చెప్తాను నాకు. నేను తెప్పలా వదిలే ఇంకొదిలే కాదు. నేను చాలా జెన్యూన్ గా ఆడదామని వచ్చా. రాంప్రసాద్ వేయాలి కదా ఇప్పుడు. కరెక్ట్ అది వచ్చింది. మీరేంటి పోనీ, మీరేనండి. నీదేంటి కూడా చిల్లర వ్యాపారం అనేది. హెడ్ వస్తే ఆడాలి, టైల్ వస్తే ఇలా ఆడాలా, లేకపోతే ఎవరు విన్ అయితే వాళ్ళు ఉండవా నువ్వు. అదే చెప్పరా. హెడ్ అనేది టైల్ టైల్ మంది. ఫస్ట్ నువ్వు ఆడాలి. అది అయిపోయింది. అరే అదే ఫస్ట్ హెడ్ వచ్చింది. వచ్చిందా? వచ్చింది. రామప్రసాద్ రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. టైం అప్. రాంప్రసాద్ ఈవెంట్ మనం గెలిచేసాం, మిగతా కాంపిటీషన్స్ అవసరం లేదు మనకి. అది ఫోన్ వస్తున్నట్టుంది. నేను గెలిచిన ఆనందం కన్నా అది ఆడితే చూడాలని వెయిటింగ్. నేను అతను అయిపోయిందా? మరి వెళ్ళి కూర్చోమను, మా వాడు వస్తాడు. ఏంటి సోది 10 వేస్తే పెద్ద విషయమా? నాకు అర్థం కాదు. 10 టైమ్స్ వేస్తే పెద్ద విషయమా? ఎందుకు మరి డిస్కషన్? అతను కూర్చోమను. నేను ఇక్కడే ఉంటా. మీ ఇష్టం. ఆట అయిపోయింది కదా, కూర్చుంటాడు. ఓకే. ఇంకొక విషయం ఏమనుకోరుగా, వేనన్న సరిగ్గా కూర్చోమని. నేను ఆడేటప్పుడు కాన్సన్ట్రేషన్ నాకు వేరే మీద. పక్కన వాళ్ళు ఎలా కూర్చో నీకెందుకు? ఏమన్నా ఆటకు ఒక రెస్పెక్ట్ ఇవ్వరా? నువ్వు ఆడిన తర్వాత ఇస్తారు రెస్పెక్ట్. మీరు కూర్చోండి. మా సైడ్ హెడ్ రెడీయా? అయ్యో లే ఒక్క నిమిషం. నువ్వు యాంకర్వే కదా? యాంకర్వే. ఇప్పుడు అందులో పోసిన వాటర్ ఇందులో పోయిరా? పోస్తారు. మరి ఇక్కడ ఉండు, ఆగు. నాకు కరెక్ట్ గా 1 minute టైం ఇస్తున్నా. వీటి మారాలి, అది తొడవాలి. 1 minute కరెక్ట్ గా. తొందర రమ్మని ఎవరినో. పోసే నాకు ఎవరైనా పర్లేదు, ఫాస్ట్ గా జరగాలి ఇది. ఒకటే, ఇంకా లాస్ట్ 2 seconds ఉంది, అది అక్కడ పెట్టే తొందరగా. రాంప్రసాద్ నిలిపే కూర్చోమను. భయ్యా ఇది టూ మచ్. నేను ఒకసారి చెప్పాక 3, 2, 1 గో. రోహిణి డ్రెస్ గ్లేర్ కొడుతుంది. అమ్మాయిని డ్రెస్ మార్చుకుంటాను. వచ్చి నేనే కొడతా, గ్లేర్ కాదు.
నువ్వు ఆడే ఆటకి ఏంట్రా ఇందాక అందరూ ఆడారు నువ్వేంటి ఏదో గ్లేర్ కొడుతుంది వేరే కాలు సరిగ్గా పెట్టు ఆడుతో వాడు ఆడు. యాంకర్ అక్కడ లేడు, ఇందాక అక్కడే నిలబడాలి. నువ్వు వెళ్ళు బా. నీకు హెల్ప్ చేద్దామని. కొన్నిసార్లు కొంతమందిని చూస్తే గేమ్ ఆడలేం. రెడీ 3, 2, 1 గో. అదే 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 సీరియస్ గా ఇది ఇన్సల్ట్ చేయడం అబ్బా. సాంగ్ మధ్యలో ఆపటం. ఎవరు మ్యూజిక్ ఆపమని చెప్పింది ఎవరు? నేనే. నీకు ఎవరు చెప్పాడు? నేను చెప్పాను. కాదు నువ్వు పడతావేమో నీకోసం అని నేను. అసలు నీకేం సంబంధం? ఓరిని నువ్వు మనిషివా మానవ మృగానివా? నీకేం? 90 seconds లో ఒక గ్లాస్ అన్నా పోయి చాలు. రెడీ 3, 2, 1. నేను పోసిన గెలిచినట్ట కాదు, న్యాయంగా చెప్పమను. అన్నా వీడు వెనక చీటింగ్ చేశారు, అది ఓకే. ఇంకా చీటింగ్ చేశాక ఓకే ఏంటి? 2 glasses తీసుకోమంటే 1 glass తీసుకొని ఎక్కాడు. రెండోసారి ఎక్కాడు కానీ తప్పైంది కదా. మరి మనోడు ఎందుకు పట్టుకున్నాడు అసలు? అసలు ఇవన్నీ వదిలే. అసలు ఇది చెప్పడానికి నువ్వు ఎవడవి? మీరు ఆడిన ఫస్ట్ 2 గేములు కూడా ఇలాగే చీట్ చేసి గెలిచేశారు. కాదు 1 glass తీసుకెళ్ళావు. 3 మాకు ఇచ్చేస్తే వెళ్తాం అక్కడి నుంచి. సరే వెళ్ళద్దు, ఎక్కడే ఉండు. శివన్న ఎంత ఫెయిర్ గేమ్ ఆడతారో మీ అందరికీ తెలుసు. అలాంటి శివన్నకి చీటింగ్ అనిపించిందంటే రెండోసారి 1 glass తీసుకొచ్చాడు కదన్నా ఫస్ట్. ఓకే 1 glass తప్పే. అతను అసలు అక్కడ రావద్దని చెప్పాం కదా ముందే, ఎందుకు వచ్చాడు అసలు? అది తప్పే, నువ్వు చీట్ చేసావు. ఏంటి ఇప్పుడు నేను ఆడదు తప్ప? తప్పు. నువ్వు మధ్యలో రావటం తప్పు, ఇతను యాంకరింగ్ చేయడం తప్పు, అన్ని తప్పే. నా యాంకరింగ్ ఎందుకు వచ్చిందిరా మధ్యలో? నువ్వు మా మధ్యలో మీకేం పని? అలా కదరా, మీరు నేను గేమ్ ఆడుతున్నావు, గొడవ పడతారు కదా, సర్ది చెప్తున్నా. నువ్వు లింకులు చెప్పు. హాయ్ హలో నమస్తే అమ్మిక దర్బార్ బతి అంతేనేది. ఒక్క క్వశ్చన్, నువ్వు నాగార్జున గారా? మరి నీకేంటి సంబంధం? మిమ్మల్ని ఇద్దరిలో విన్నర్ డిసైడ్ చేయడానికి బాగానే ఎక్స్ట్రా. సో కంగ్రాచులేషన్స్ #90 టీమ్. ఈ రౌండ్ లో విన్నర్స్ మీరే. హెడ్ టు టైల్ వేసినప్పుడే అర్థమైంది మీరు ఇలాంటిది ఏదో చేస్తారు. మీలో ఉన్న చీటింగ్ ను బయటికి తీసాం. మీరు వెళ్లే లోపు మీరు చేసిన చాటింగ్ ను కూడా బయటికి తీస్తాం. అలాగైతే ఫస్ట్ నువ్వే దొరికిపోతావు, నువ్వే చాట్ చేస్తున్నాను జీలతో.